వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ విత్ మీ చక్రవర్తి. అన్నదమ్ముల అభివృద్ధిలో కలిసి అడుగులేయాల్సిన రెండు తెలుగు రాష్ట్రాలు ప్రభుత్వ అధినేతలు ఇప్పుడు దాయాదుల్లా ఒకరితో ఒకరు తలపడుతున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తెలంగాణ ఎన్నికల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలు రాజకీయ వివాదాలు సద్దుమణిగాయనుకున్నాయి. కానీ చల్లారిపోయిందనుకున్న ఆ బడబాగ్ని ఇప్పుడెందుకు రగులుతోంది? రెండు అధికార పార్టీల మధ్య దూరం కాస్త వైరంగా ఎందుకు మారింది? రెండు తెలుగు రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దూరం పెరుగుతోందా? మొన్నటి తెలంగాణ ఎన్నికలతో రెండు ప్రభుత్వాల మధ్య రాజకీయ పోరాటాలు ముగిసిపోయాయనుకుంటే మళ్లీ ఇప్పుడు డేటా యుద్ధాలు మొదలయ్యాయా? తాజాగా జరుగుతున్న డేటా వార్ కాస్త రెండు రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్ధంగా మారిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. గత 10 రోజులుగా నడుస్తున్న వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒక్క చిన్న ఫిర్యాదుతో మొదలైన ఈ అంశం ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య ప్రభుత్వాధినేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. రెండు రాష్ట్రాల పోలీసులు దీని మీద దర్యాప్తులు చేస్తున్నారు. ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ కేసుల మీద సిట్ ఏర్పాటు చేస్తే ఏపీ సర్కార్ ఏకంగా 2 సిట్లు ఏర్పాటు చేయడానికి సమాయత్తమవుతోంది. మొత్తంగా చినికి ఈ వివాదం పెద్ద సునామీలా మారేలా కనిపిస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణ ఏర్పాటు తర్వాత రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికి వారే అన్నట్లుగా పనిచేసుకుంటూ వచ్చాయి. 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండేందుకు అవకాశంగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం తమ రాష్ట్రానికి అమరావతిలో కొత్త రాజధాని ఏర్పాటు చేసుకున్నారు. ఆనాడు అమరావతి అంకురార్పణ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక అప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి నడుస్తాయనుకున్నారు. ప్రజల ఆకాంక్షలు, ఆశలు, ఆశయాలకు అనుగుణంగానే రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకెళ్లాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మొదటి స్థానంలో నిలబడ్డాయి. దేశంలో మరే ఇతర రాష్ట్రానికి దక్కని ఘనతలను సాధించాయి. కానీ ఇంతలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు తెరతీయడంతో ఒక్కసారిగా రాజకీయం మారిపోయింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా టీడీపీ పోటీ పడ్డా పెద్దగా ఎక్కడా రెండు పార్టీల మధ్య వ్యతిరేకత రాలేదు. కానీ 2018 తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగడం రెండు పార్టీల మధ్య దూరాన్ని కాస్త వైరంగా మార్చేసింది. అప్పటికే పెద్ద ఎత్తున టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ బలమైన రాజకీయ శక్తిగా నిలదొక్కుంటోంది. ఈ టైంలో ముందస్తు ఎన్నికలకు తెరదీశారు కేసీఆర్. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థి టీ కాంగ్రెస్తో కలిసి టీడీపీ బరిలోకి దిగడం, చంద్రబాబు ఇక్కడికి వచ్చి ప్రచారం చేయడం, ఇవన్నీ ఇద్దరు సీఎంల మధ్య దూరం పెంచింది. ప్రచారంలో పేరిన మాటల తూటాలు ఇద్దరిని తాకాయి. ఏపీ సీఎంకి తెలంగాణలో ఏం పనంటూ టీఆర్ఎస్ ప్రశ్నించింది. తమ పార్టీ ఇక్కడ ఉంది కాబట్టి తాము బరిలోకి దిగామంటూ చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. మొత్తంగా ఎన్నికల అధికార టీఆర్ఎస్కి విపక్షాలకు మధ్య జరిగాయని చెప్పడం కన్నా తెలంగాణ సీఎం కేసీఆర్కి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి మధ్య జరిగాయన్నంతగా ఇద్దరూ మాటల తూటాలు పేల్చుకున్నారు. అయితే ఆనాటి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గతంలో కన్నా మెరుగైన బలంతో గెలిచి పీఠమెక్కింది. ఆపై టీడీపీ కాంగ్రెస్ మైత్రి కూడా జాతీయ స్థాయి రాజకీయాలకే పరిమితమైంది. ఏపీలో ఈ పొత్తు వర్కౌట్ కాదని రాజకీయ నిర్ణయాలు కూడా తీసేసుకున్నారు. ఇక తెలంగాణ ఎన్నికలతోనే రెండు ప్రభుత్వాల మధ్య జరిగిన యుద్ధానికి ఫుల్ స్టాప్ పడిందని అంతా అనుకున్నారు. కానీ అది కామ మాత్రమే అని తాజా పరిణామాలు మరోసారి నిరూపిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల ఫలితాలొచ్చిన తర్వాత ఏపీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఎవరేం గిఫ్ట్లు ఇచ్చినా తీసుకునేందుకు తాము సిద్ధమంటూ చంద్రబాబు నాయుడు కూడా వారిని ఆహ్వానించారు. ఇంతలోనే తాము ఏపీలో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేస్తామంటూ మజ్లిస్ పార్టీ కూడా ప్రకటించింది. ఇలా రాజకీయ పరిణామాలు నడుస్తున్న తరుణంలోనే సార్వత్రిక ఎన్నికలు ముంచుకొచ్చేశాయి. ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. ఆశావహులు పార్టీలు మారడం కూడా కామన్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశానికి చెందిన ఓ యాప్ మీద ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు ఇద్దరి మధ్య మరోసారి అగ్గిరాజేసింది. ఆనాడు తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఇక్కడి ప్రభుత్వం మీద యుద్ధం చేశారు. ఇప్పుడు చంద్రబాబు మీద తెలంగాణ ప్రభుత్వం కేసులు యుద్ధం చేస్తోంది. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం టీ కాంగ్రెస్కు అండగా చంద్రబాబు నిలబడ్డారు. దశాబ్దాలుగా కాంగ్రెస్తో ఉన్న తమ వైరాన్ని పక్కనబెట్టి రాజకీయంగా అడుగేశారు. టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని టీఆర్ఎస్ను ఢీకొట్టారు. అప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగాయి కాబట్టి చంద్రబాబు వ్యూహం నడిచింది. కానీ ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకే ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీకి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందని టీడీపీ విమర్శిస్తోంది. అందులో భాగంగానే తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు చేస్తోంది. అంటే ఓవరాల్గా ఏపీలో అధికార పక్షం తెలంగాణలో ప్రతిపక్షంతో కలిసి నడిచినందుకు గాను తెలంగాణలో అధికార పక్షం ఏపీలో ప్రతిపక్షానికి సహకరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2 వారాల కిందటి వరకు ఈ విమర్శలు అక్కడక్కడా వినిపించినా దాని పరిణామాలు మాత్రం తెర వెనకే నడిచాయి. కానీ తాజాగా బయటపడ్డ కేసులు, సేవామిత్ర యాప్ వివాదం, ప్రజల సమాచారం చోరీ అయిందన్న ఆరోపణలు
ఇవన్నీ రెండు ప్రభుత్వాల మధ్య దూరాన్ని కాస్త వైరంగా మార్చేశాయి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒకరితో ఒకరు అధికారికంగా యుద్ధం చేసేంత స్థాయికి ఈ వివాదాన్ని తీసుకొచ్చాయి. డేటా గ్రిడ్ చుట్టూ హై వోల్టేజ్ రాజకీయాలు నడుస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య డేటా గ్రిడ్ వ్యవహారం కాకరేపుతోంది. తెలంగాణ ప్రభుత్వంకు కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఏపీ వాదిస్తుంటే, తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని టీఆర్ఎస్ నిలదీస్తోంది. అసలు ఎవరి డేటా చోరీకి గురైంది, దానిపై ఎవరు కేసులు పెట్టారు, ఏ ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది? ఒకే అంశం మీద రెండు రాష్ట్రాల్లో పోలీసులు ఎందుకు స్పందిస్తున్నారు? 3 సిట్లు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? ఐటీ గ్రిడ్ వ్యవహారంలో అసలు ఏం జరుగుతోంది? ఐటీ గ్రిడ్ నిన్న మొన్నటి వరకు ఎవరికీ తెలియని ఓ సంస్థ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఏపీ డేటాను వ్యక్తిగత అవసరాల కోసం వాడుకుంటున్నారన్న ఫిర్యాదుతో రంగంలోకి దిగిన తెలంగాణ పోలీసులు అసలేం జరుగుతుందో తేల్చే పనిలో పడ్డారు. ఇందులో భారీ కుట్ర దాగుందని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం తెలంగాణ పోలీసుల తీరుపై మండిపడుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ పార్టీల నేతలతో కలిసి తమపై రాజకీయంగా కుట్రలు పన్నుతోందంటూ చంద్రబాబు విమర్శిస్తున్నారు. అసలు తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారంటూ తెలంగాణ ప్రభుత్వ నేతలు విమర్శిస్తున్నారు. మొత్తంగా ఒక ఐటీ సంస్థ మీద వచ్చిన విమర్శలు ఇప్పుడు రెండు పార్టీల మధ్య, రెండు రాష్ట్రాల మధ్య, రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య యుద్ధానికి కారణమవుతున్నాయి. ఆంధ్ర పోలీసులకు తెలంగాణలో ఏం పనండి? జరిగింది నేరం ఇక్కడ, ఆ సంస్థ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ, జ్యూరిస్డిక్షన్ ఎవరిది? తెలంగాణ పోలీస్. నేరమే జరగకపోతే, తప్పే చేసి ఉండకపోతే ఇంత భయం ఎందుకండి? ఆంధ్ర పోలీసులు వచ్చి లోకేశ్వర్ రెడ్డి ఇంటి మీద దాడి చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టి నోటికొచ్చినట్టు దుర్భాషలాడి ఏం పని ఆంధ్ర పోలీస్కి ఇక్కడ? నాకు అర్థం కాదు. నిన్న తాజాగా ఒక కేసు పెట్టారు. అది ఏంటంటే, మన ప్రభుత్వం యొక్క డేటా ఎవరో దొంగిలిస్తే అది హైదరాబాద్లో ఉండే పోలీసులు కాపాడతారంట. మీరు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డేటా అక్కడ ఉందని. అది ఉంటే మా దగ్గరికి పంపించండి, మేము చూసుకుంటాం. మీరెవరు చేయడానికని నేను అడుగుతున్నా. అమెరికాలో డేటా ఉంటే ఎవడో పనిచేస్తున్నాడని ఇక్కడ కంపెనీల్ని మీరు అరెస్ట్ చేస్తారా అని నేను నిలదీస్తున్నా. మన దేశంలో రాష్ట్రాల మధ్య వివాదాలు సహజమే. అయితే వాటిలో ఎక్కువ భాగం నదీ జలాల పంపిణీ కోసమో లేక సరిహద్దు వివాదాలు, కంపెనీల వ్యవస్థాపక అంశాలు ఉంటాయి. కానీ వాటన్నిటికీ భిన్నంగా ఏపీ, తెలంగాణల మధ్య వివాదం నడుస్తోంది. ఏపీ అధికార పార్టీకి చెందిన యాప్ నడిపిస్తున్న తెలంగాణలో ఉన్న ఒక ఐటీ కంపెనీ ప్రజల డేటాను దుర్వినియోగం చేస్తోందంటూ ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో మొదలైన ఈ వివాదం చినికి గాలివానగా మారి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య అనధికారిక యుద్ధానికి దారితీసింది. ఇప్పుడు ఇదే అంశం మీద అటు ఏపీ సీఎం చంద్రబాబు, ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం తమ పార్టీ కార్యకలాపాల కోసం ఒక యాప్ తయారు చేసుకుంది. వాస్తవానికి భారతదేశంలో రాజకీయ పార్టీలు తమ రాజకీయ వ్యూహాలు, ఇతర అవసరాల కోసం తమ పార్టీ కార్యకర్తలు, అనుకూలుల నుంచి వివిధ రకాల సమాచారాన్ని సేకరిస్తారు. ఇప్పుడు ఈ సమాచారాన్ని డిజిటల్ రూపంలో ఉంచడం, వెబ్సైట్లు, యాప్ల ద్వారా సేకరించడం, వాటిలో భద్రపరచడం సర్వసాధారణంగా మారింది. ఈ సమాచారంతో తమ పార్టీకి అవసరమైన వ్యూహాలను, ఎజెండాలను తయారు చేసుకుంటూ ఉంటాయి. ఇదే క్రమంలో ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం కూడా సేవామిత్ర అనే యాప్ తయారు చేసుకుంది. ఈ యాప్ తయారు చేసే బాధ్యతను ఐటీ గ్రిడ్ అనే సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ 9 ఏళ్లుగా హైదరాబాద్లో తన సేవలను అందిస్తోంది. అంటే రాష్ట్ర విభజనకు ముందు నుంచే ఐటీ గ్రిడ్ అన్న సంస్థ హైదరాబాద్లో పనిచేస్తోంది. సాధారణంగా రాజకీయ పార్టీల యాప్లు, ఇతర వెబ్సైట్లలో తమ పార్టీకి సంబంధించిన సభ్యులు, ఇతర కార్యకర్తలు, అనుకూలుల సమాచారం మాత్రమే ఉంటుంది. అయితే ఏపీలో అధికార పార్టీగా ఉన్న టీడీపీ తమ యాప్లో రొటీన్ సభ్యుల సమాచారంతో పాటుగా ఓటర్ల జాబితా, ఓటర్లకు సంబంధించిన ప్రభుత్వ పథకాలు, వాటి లబ్ధిదారులు, ఇలాంటి సమాచారం కూడా సేకరించి ఉంచిందని, దానిని దుర్వినియోగం చేస్తోందన్నది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ. ఇలా ఐటీ గ్రిడ్ అనే సంస్థ ఏపీ ప్రజలకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ తెలంగాణ పోలీసులకు గత నెలలో ఓ ఏపీకి చెందిన వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన తెలంగాణ పోలీసులు ఫిబ్రవరి 22న ఐటీ గ్రిడ్ సంస్థ మీద దాడులు చేశారు. ఆపై ఐటీ గ్రిడ్ కంపెనీపై ఏపీ ఓటర్ల వ్యక్తిగత వివరాలు చోరీ చేసిందని కేసు నమోదు చేశారు పోలీసులు. మాదాపూర్లోని ఆ కంపెనీలో పనిచేస్తున్న 4 ఉద్యోగులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే కంపెనీ యాజమాన్యం అరెస్ట్ అయిన కుటుంబ సభ్యులు హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో హైకోర్టు ఆ 4 తమ ముందు హాజరుపరచాలని తెలంగాణ పోలీసుల్ని ఆదేశించింది. దీంతో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసిన 4 ఐటీ గ్రిడ్ ఉద్యోగుల్ని కోర్టు ముందు హాజరుపరిచి ఆపై విచారించి వాళ్లను విడిచిపెట్టారు. ఆపై సైబరాబాద్ పోలీసులు మరింత దర్యాప్తు కోసం ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్కు నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉంటే హైదరాబాద్లో మరో కేసు నమోదైంది. ఏపీ ఓటర్ల వ్యక్తిగత డేటా చోరీ జరిగిందని, చాలా మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించారని ఎస్ఆర్ నగర్కు చెందిన దశరథరామిరెడ్డి అనే వ్యక్తి
పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఐటీ గ్రిడ్ అశోక్ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. అశోక్తో పాటు ఆ సంస్థ ఉద్యోగులు కమలాకర్, గఫూర్లను కూడా నిందితులుగా పేర్కొన్నారు. అశోక్ కోసం ప్రత్యేక టీంలను రంగంలోకి దింపారు హైదరాబాద్ పోలీసులు. అటు ఈ వ్యవహారంలో ఫిర్యాదు చేసిన లోకేశ్వర్ రెడ్డి ఇంటికి వెళ్లి బెదిరించిన వారిపైన కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఐటీ గ్రిడ్ అండ్ బ్లూ ఫ్రాక్ కంపెనీల్లో సోదాల వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. తెలంగాణ పోలీసులు సోదాలు జరిపారని తెలుసుకున్న వెంటనే గుంటూరు అర్బన్ పోలీసుల్ని దర్యాప్తు కోసం హైదరాబాద్ పంపింది. ఆపై ఐటీ గ్రిడ్ కార్యాలయానికి 100 మంది ఏపీ పోలీసులు వచ్చారు. డేటా చోరీ కేసులో అరెస్టైన భాస్కర్ తమ అదుపులో ఉన్నాడని ఏపీ పోలీసులకు తెలంగాణ పోలీసులు తెలియజేశారు. దీంతో భాస్కర్ను తమకు అప్పజెప్పాలని కోరారు ఏపీ పోలీసులు. ఏపీ ప్రభుత్వ లబ్ధిదారుల ఓటర్, ఆధార్ కార్డులు హైదరాబాద్లోని ప్రైవేట్ కంపెనీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బ్లూ ఫ్రాక్ కంపెనీ 2 ప్రధాన కార్యాలయాల్లోనూ సోదాలు చేశారు. దీంతో ఈ వివాదం కాస్త ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య వారుగా మారిపోయింది. ఏపీ ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన డేటా మొత్తం ప్రైవేట్ కార్యాలయంలో ఎలా ఉందనే కోణంలో విచారణ కొనసాగుతోంది. తమ డేటాతో వైసీపీ నేతలకు పనేంటని సీఎం చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ స్పందించారు. ఐటీ గ్రిడ్ ద్వారా ప్రజల వ్యక్తిగత డేటా బయటకు వస్తున్నట్లు తమకు ఫిర్యాదు అందిందన్నారు. ఈ కేసులో ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం నిందితులుగా ఉన్నారని తెలిపారు. సోదాలు కొనసాగుతున్నాయని, ఎలాంటి ఉద్రిక్త వాతావరణం లేదని వివరించారు. సెన్సిటివ్ డేటా ఆధార్ కార్డు ఉండొచ్చు, మన ఎలక్ట్రల్ రోల్స్ ఉండొచ్చు, లేదంటే గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ పొందిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ కావచ్చు. అది ఆయన దగ్గర దొరికింది. ఆయనకి ఎట్లా దొరికింది? ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర ఉండాల్సిన ఇన్ఫర్మేషన్ ఈయన ఒక మనిషి, ప్రైవేట్ మనిషి దగ్గర ఎక్కడ వచ్చింది, ఎట్లా వచ్చింది చెప్పి మనము ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. వచ్చిన కంప్లైంట్ కూడా అదే. డెఫినెట్లీ వచ్చే రోజు ఇన్వెస్టిగేషన్ చేస్తాను. 5:30కు ఒక మిస్సింగ్ కేసు పెట్టి ఇక్కడ 9 గంటలకు పోలీసు వస్తారు. వచ్చి మన పోలీసుని అడుగుతారు. మళ్ళీ నైట్ పోయి విట్నెసెస్ వాళ్ళని అడుగుతారు. వాళ్ళు బెదిరిస్తారు. నెక్స్ట్ డే వెళ్ళి ఆ కంప్లైంట్ లోకేష్ రెడ్డికి బెదిరిస్తారు. ఇదంతా మంచిది కాదు. వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళ ప్రమేయం వాళ్ళు ఉందంటేనే వాళ్ళు ఇట్లా ఈయనకి సపోర్ట్ చేస్తున్నారేమో. వాళ్ళు అన్నీ వదిలేసి ఆయన వచ్చి మనకు సహకరించాలని చెప్పి కోరుతున్నాను. మొత్తంగా ఇప్పుడు ఇదే అంశం మీద అటు తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమ రాష్ట్రంలో తమ అధికార పార్టీకి చెందిన యాప్లో ప్రజల సమాచారం చోరీకి గురైతే దానికి తెలంగాణ పోలీసులకి ఏం పని అంటూ ఏపీ ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నారు. ఏ తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని తెలంగాణ ప్రభుత్వం ప్రతి సవాల్ విసురుతోంది. ఐటీ గ్రిడ్ అనే సంస్థ ఏం తప్పు చేయకపోతే భయం ఎందుకు నీకు? ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ వ్యక్తుల మీద ఐటీ దాడులు అయితే, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు అయితే క్యాబినెట్లో చర్చిస్తారు. హైదరాబాద్లో ఐటీ గ్రిడ్ అనే సంస్థ మీద ఇక్కడ హైదరాబాద్లో ఉండే ఒక పౌరుడు కంప్లైంట్ ఇస్తే తెలంగాణ పోలీసులు సైబర్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం వారి మీద చర్య తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉలిక్కిపడుతుంది. ఎందుకు? తప్పు చేయకపోతే భయం ఎందుకు? విచారణ ఎదుర్కోవడానికి భయం ఎందుకు పడాలి? కోర్టుకు ఎందుకు వెళ్ళాలి? మన ప్రభుత్వం యొక్క డేటా ఎవరో దొంగిలిస్తే అది హైదరాబాద్లో ఉండే పోలీసులు కాపాడతారంట. ఏం తమ్ముళ్ళు, మీరు ఆలోచించండి. డేటా మంది, ఆస్తి మనది. మన ఆస్తి దొంగలిస్తే మనం బాధపడకుండా తెలంగాణ ఉండే ప్రభుత్వం మన మీద చాలా అభిమానం. అవునా? ఏం తమ్ముడు, అవునా అని అడుగుతున్నా మిమ్మల్ని. అంటే మన వాళ్ళు, మన పార్టీ వ్యవహారాలు హైదరాబాద్లో వీళ్ళంతా కూడా ప్రొఫెషనల్స్ ఉంటే, వాళ్ళు మన పార్టీ డేటా అంతా కూడా అప్డేట్ చేస్తా ఉంటే మనం వాళ్ళ దెబ్బతీయడానికి, మన పార్టీ డేటా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇవ్వడానికి పోలీసులు వచ్చి దాడి చేస్తే ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. వదిలిపెట్టే సమస్య లేదు. మొత్తంగా ఐటీ గ్రిడ్ వ్యవహారం కాస్త చినికి గాలివానగా మారి 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలకు, వివాదాలకు కారణమవ్వడమే కాదు, 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్ధానికి ఆజ్యం పోసింది. ఎన్నికల ముందు జరుగుతున్న యుద్ధం ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ అధికార పార్టీకి చెందిన ఒక యాప్లో ప్రజలకు సంబంధించిన కీలక సమాచారం ఉందని, ఆ యాప్ ద్వారా స్వీకరించిన సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ తెలంగాణలో చేసిన ఓ ఫిర్యాదు ఇప్పుడు 2 అధికార పార్టీల మధ్య యుద్ధానికి ఆజ్యం పోసింది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా కలిసి అడుగులేయాల్సిన వాళ్ళు ఇప్పుడు కలహించుకుంటున్నారు. ఎవరో చేసిన ఫిర్యాదు ఇప్పుడు 2 అధికార పార్టీ నేతల మధ్య ప్రతీకార యుద్ధంగా మారింది. 2 రాష్ట్రాలు, 2 ప్రభుత్వాల మధ్య పగలు పెంచేసింది, పొగలు పెట్టేసింది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నది ఎంత వాస్తవమో మరోసారి ఏపీ, తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులే దానికి అద్దం పడుతున్నాయి. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా కలిసి అడుగులేసిన చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఇప్పుడు రాజకీయంగా బద్ధ శత్రువుల్లా మారిపోయారు. తెలంగాణ ఎన్నికలతో మొదలైన ఈ దూరం కాస్త ఇప్పుడు వైరంగా మారి అది ఎక్కడెక్కడికో దారితీస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ ప్రచారంతో ఇచ్చిన గిఫ్ట్కి, ఆపై ఏపీకి తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఇస్తామన్న రిటర్న్ గిఫ్ట్కి మధ్య సాగుతున్న వైరం ఇప్పుడు రాజకీయ యుద్ధంగా మారిపోయింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చేస్తున్న ఆరోపణలు, ప్రత్యారోపణలు, వాదాలు, ప్రతివాదాలతో తెలుగు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఐటీ గ్రిడ్స్ కేసులో టీ సర్కార్ సిట్టు ఏర్పాటు, ఆపై తెలంగాణ పోలీసులపై పరువు నష్టం వేస్తామన్న ఏపీ ప్రభుత్వ ప్రకటనలు, తెలంగాణలో కేసు దర్యాప్తుకు సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం, తమపై వచ్చిన ఆరోపణలకు తెలంగాణలో జరుగుతున్న వ్యవహారాలపై 2 సిట్లు వేస్తామన్న ఏపీ ప్రభుత్వం, ఫిర్యాదు చేసిన వ్యక్తిపై ఏపీ పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ తెలంగాణ పోలీసుల ఆరోపణలు, ఐటీ గ్రిడ్ డైరెక్టర్ అశోక్ కోసం లుకౌట్ నోటీసులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం, దాంతో పాటుగా ఏపీ ఐటీ కార్యదర్శి కూడా నోటీసులు జారీ చేయడం, ఆపై దీనిపై తెలంగాణ అధికార పార్టీ నేతల స్పందన, దానికి ఏపీ అధికార పార్టీ నేతల ప్రతిస్పందన, ఇలా మొత్తంగా గత 10 రోజులుగా ఐటీ గ్రిడ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఐటీ గ్రిడ్స్ డేటా చౌర్యం కేసు దర్యాప్తునకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. కేసు తీవ్రత నేపథ్యంలో ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో 9 మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా కేసు దర్యాప్తును కొలిక్కి తేవాల్సిన అవసరం ఉందని పోలీసు అధికారులు అభ్యర్థించడంతో తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. సిఐడి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను కూడా దర్యాప్తులో భాగస్వాములను చేశారు. సేవామిత్ర యాప్ పేరుతో వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని, ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని తెలంగాణ పోలీసులు చెప్పుకొస్తున్నారు. హైదరాబాద్లో డేటా దొరికింది కాబట్టి ఇక్కడ దర్యాప్తు చేస్తున్నామన్నారు సైబరాబాద్ సిపి సజ్జనార్. సో మనకు తెలిసింది ఏమంటే ఇది మొత్తం ఒక ఈ ఐటీ గ్రిడ్స్ వాళ్ళు మొత్తం పబ్లిక్ దంతా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్లస్ సెన్సిటివ్ డేటా పెట్టుకొని ముఖ్యంగా చాలా రకరకాల వాడుకుంటున్నారు, ముఖ్యంగా ఇల్లీగల్ పర్పస్ కూడా వాడుతున్నారని చెప్పి తెలిసింది. ముఖ్యంగా ఆల్రెడీ మన అక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా దాదాపు 45-50 కంప్లైంట్స్ రిజిస్టర్ అయినా, ముఖ్యంగా ఈ డెలిషన్ ఆఫ్ ఓటర్స్ పైన కూడా అయిందని చెప్పి తెలిసింది. సో ముఖ్యంగా మనము ఈ ఒక ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. మనం ఆల్రెడీ అమెజాన్ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది, మన యుఐడిఏ వాళ్ళు కూడా లెటర్స్ రాయడం జరిగింది, ప్లస్ ఎలక్షన్ కమిషన్ కూడా మనం లెటర్ రాస్తాను. ఈ మొత్తం ఏముంది డేటా, మనము వాళ్ళకు ఏమేమి సంబంధించిన డేటా ఉందా లేదని చెప్పి తెలుసుకోవడానికి కూడా మనము లెటర్స్ రాయడం జరుగుతుంది. ఇలా 2 రాష్ట్రాల పోలీసులే కాదు, అధికార పార్టీల నేతల జోక్యంతో ఈ వ్యవహారం కాస్త 2 తెలుగు రాష్ట్రాల మధ్య యుద్ధంగా మారింది. ఏపీ అధికార పార్టీ టీడీపీ తీరుపై తెలంగాణ అధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ విమర్శలకు దీటుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రియాక్ట్ అయ్యారు. పార్టీ డేటా వ్యక్తిగత విషయమని, దాన్ని అప్డేట్ చేస్తుంటే కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఎవరో దొంగ ఫిర్యాదు చేస్తే కేసులు పెడతారా, మా జోలికొస్తే ఊరుకునేది లేదంటూ ఫైర్ అయ్యారు. ముసుగులో గుద్దులాటలొద్దని, నేరుగా ప్రజాక్షేత్రంలోకి వచ్చి తేల్చుకోవాలని సవాల్ విసిరారు. సీఎం ఒక్కరే కాదు, దీనిపై ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా ట్విట్టర్లో వరుసపెట్టి విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో టీడీపీని ఎదుర్కోలేకే ఇలాంటి దిగజారుడు పనులు చేస్తున్నారన్నారు. అభివృద్ధి సంక్షేమంలో పోటీ పడలేక ఓట్లు తొలగించే దుశ్చర్యకు సిద్ధమయ్యారని, త్వరలోనే దీనికి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. మొత్తంగా ఇప్పుడు వ్యవహారం అంతా 2 రాష్ట్రాల మధ్య కొట్లాటగా మారిపోయింది. ఈ వ్యవహారంలో కీలక వ్యక్తి, తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసులో నిందితుడు ఐటీ గ్రిడ్ యజమాని అశోక్ దొరికితే తప్ప ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశం లేదు. అశోక్ను పట్టుకునేందుకు సైబరాబాద్, హైదరాబాద్ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. మరి అశోక్ తెలంగాణ పోలీసులకు చిక్కుతాడా అన్నది చూడాలి. ఈలోపు అశోక్ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, తనపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేయడంపై క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అశోక్ దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో లుకౌట్ నోటీసులు జారీ చేశారు తెలంగాణ పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో డైరెక్టర్గా వ్యవహరిస్తున్న అశోక్కి కూడా నోటీసులు ఇచ్చామని, అతడు పరారీలో ఉన్నాడని అంటున్నారు. వెంటనే విచారణకు హాజరు కాకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సేకరించిన హార్డ్ డిస్క్లు ఎఫ్ఎస్ఎల్కు పంపామని, ఆ రిపోర్ట్ వస్తే మరిన్ని ఆధారాలు లభిస్తాయంటున్నారు. ఏపీ పోలీసులకు ఏదైనా సమాచారం కావాలంటే తమను సంప్రదించాలి తప్ప తమ విధులకు ఆటంకం కలిగించవద్దన్నారు. తాజా వివాదం ఏపీ ప్రజలకు సంబంధించిందే అయినా ఈ వ్యవహారంలో కీలకమైన ఐటీ గ్రిడ్ సంస్థ ఇక్కడే ఉందని బాధితులు ఆరోపిస్తున్నట్లుగా హైదరాబాద్ నుంచే జరిగింది కాబట్టి విచారణ కూడా ఇక్కడి నుంచే జరుగుతుందని తెలంగాణ పోలీసులు తేల్చి చెప్పేశారు. అయితే తాము కూడా న్యాయపరంగా ముందుకెళ్లేందుకు ఏపీ పోలీసులు కూడా సిద్ధమవుతున్నారు. మొత్తానికి ఐటీ గ్రిడ్ పై నమోదైన కేసుల వ్యవహారం చినికి రాజకీయ దుమారంగా మారిపోయింది. ఏపీ తెలంగాణ పోలీసుల మధ్య చిచ్చురేపడమే కాదు, 2 రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య రాజకీయ యుద్ధానికి కారణమైంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికలొస్తున్న తరుణంలో ఇలాంటి ఆరోపణలు, ఈ వివాదాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో అని తెలుగు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.